తర్వాత ఇంకెవరు చూస్తున్నారులే మమ్మల్ని అని మీరు అనుకోవచ్చు. ఈ కెమెరా నుంచి ఆ కెమెరాకు మీరు ఎంతసేపట్లో వెళ్ళారు? 10 నిమిషాలలో వెళ్లాల్సింది పోయి మీరు 7 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు అనుకోండి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? కువైట్ లో రోజు రోజుకి ట్రాఫిక్ రూల్స్ అనేటివి చాలా కఠినంగా అయితే అమలు చేస్తుంది కువైట్ గవర్నమెంట్. ఎందువల్ల ఇలా చేస్తుందంటే కువైట్ లో రోడ్డు ప్రమాదాలు అనేటివి ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని అరికట్టడానికి కువైట్ గవర్నమెంట్ అనేది రోజు రోజుకు కొత్త కొత్త రూల్స్ అనేటివి తీసుకొస్తుంది కువైట్ లో. దీనివల్ల కువైట్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ చేయాలి. ఏ మాత్రం మనం నెగ్లెక్ట్ చేసామంటే మనకిచ్చే జీతాలు కూడా ఇక్కడ సరిపోవు. అంత కఠినమైన చర్యలు అయితే తీసుకోబోతుంది కువైట్ గవర్నమెంట్. అవి ఏమిటనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. కువైట్ లో డ్రైవింగ్ చేసే వాళ్ళు, అదే విధంగా కొత్తగా కువైట్కి వచ్చే వాళ్ళు డ్రైవర్ వీసా పైన ఖచ్చితంగా ఈ వీడియో చూసి తెలుసుకోండి. లేదంటే మనకిచ్చే ఇక్కడ ఈ 30,000 40,000 జీతం కూడా సరిపోదు, మనం ఫైన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. అంత కఠినంగా కువైట్ గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకోబోతుంది. అవి ఏమిటనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ లైక్ చేశారంటే వీడియో అనేది వైరల్ అవుతుంది, చాలా మంది వీడియో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, లైక్ చేసి కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను ప్రతి కామెంట్ చదువుతాను, మీకు రిప్లై ఇస్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చి పాయింట్ టు పాయింట్ కెమెరా దాటిన తర్వాత మార్గంలో అమర్చిన, అంటే మీరు వెళ్లే రోడ్లో అమర్చిన కెమెరా దాటిన తర్వాత పాయింట్ టు పాయింట్ స్థానాన్ని మధ్య సగటు వేగాన్ని కెమెరాలు గ్రహించి ఉల్లంఘనలు జారీ చేస్తాము అని కువైట్ గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. ఉల్లంఘనలు అంటే ఫైన్స్ అనేటివి జారీ చేస్తాము అని కువైట్ గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది. అంటే దీనికి వివరంగా మీకు చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కు మనం ఒక రోడ్డు పైన వెళ్తున్నాం, హైవే పైన మాక్సిమం స్పీడ్ వచ్చి 120 ఉంటుంది కువైట్ లో. హైవే పైన మనం డ్రైవింగ్ చేస్తున్నామంటే మాక్సిమం స్పీడ్ వచ్చి 120 ఉంటుంది. కొన్ని రూట్లలో అయితే 100 ఉంటుంది, కొన్ని రూట్లలో 80 ఉంటుంది. అలాంటి రూట్లో కెమెరాలు అనేటివి అమర్చింటారు. మనం ఎక్కడైనా సరే హైవేలో వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 5 కిలోమీటర్లకు ఒక కెమెరా, 10 కిలోమీటర్లకు ఒక కెమెరా అనేది ఖచ్చితంగా అమర్చింటారు. ఇప్పుడు మనము వెళ్లే రూట్ లో ఒక కెమెరా ఉంది. మనం వెళ్లే రూట్ మాక్సిమం స్పీడ్ వచ్చి 120, 140లో వెళ్తున్నారు స్పీడ్. 120 అయితే మాక్సిమం స్పీడ్, మీరు 140 స్పీడ్ లో వెళ్తున్నారు, 150 స్పీడ్ లో వెళ్తున్నారు. కెమెరా ఉన్నది అని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము, బండి అనేది స్లో చేస్తాం. అంటే 120కి వచ్చేస్తాం, 120, 110 స్పీడ్కే వచ్చేస్తాం. మళ్ళీ కెమెరా దాటుతానే మళ్ళీ స్పీడ్ పెంచుతాం, మళ్ళీ 150, 160 స్పీడ్లో వెళ్తూ ఉంటాం. ఫస్ట్ మీకు కెమెరా తగిలింది కదా, ఆ కెమెరా దాటిన కానించి మళ్ళీ ఇంకో కెమెరా వచ్చేదాని మధ్య సగటు అనేది క్యాల్కులేట్ చేస్తుంది. ఇప్పుడు 120 కంటే మీరు ఎక్కువ స్పీడ్ వెళ్ళారనుకోండి, ఈ కెమెరా నుంచి ఆ కెమెరాకు మీరు ఎంతసేపట్లో వెళ్ళారు? 10 నిమిషాలలో వెళ్లాల్సింది పోయి మీరు 7 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు అనుకోండి. ఫస్ట్ మీకు ఒక కెమెరా వచ్చింది, ఆ కెమెరా నుంచి మళ్ళీ ఇంకో కెమెరా ఆ మధ్య దూరం వచ్చి ఎగ్జాంపుల్కి ఒక 10 కిలోమీటర్లు అనుకోండి. ఆ 10 కిలోమీటర్ల దూరాన్ని మీరు మామూలుగా 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాంటిది మీరు 7 నిమిషాల్లోనే చేరుకునేశారు అనుకోండి, మీరు వెళ్ళిన స్పీడ్ను ఆటోమేటిక్గా క్యాల్కులేట్ చేసి మీకు ఫైన్స్ అనేటివి వచ్చేస్తాయి. బండి పైన ఆటోమేటిక్గా మీకు ఓవర్ స్పీడ్ వెళ్తున్నారనేసి ఫైన్స్ అనేటివి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ విధంగా కువైట్లో కెమెరాలు అనేటివి క్యాల్కులేట్ అనేది చేస్తాయి. ఇకపైన అంటే ఇప్పటికైతే లేదు, ఇకపైన ఈ కానూన్ అనేది రాబోతుంది. చాలా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోవాలి. ఇంకా రెండోది వచ్చి, మీరు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా గానీ, సీట్ బెల్ట్ ధరించకుండా డ్రైవింగ్ చేసినా గానీ ఫైన్స్ అనేది విధిస్తామని కువైట్ గవర్నమెంట్ ఒక కొత్త రూల్ అనేది తీసుకొస్తుంది. ఇది ఎలా విధిస్తారనేది ఒక వీడియో కూడా చూపిస్తాను. ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నా, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తున్నా ఆ కెమెరాలు ఏ విధంగా క్యాప్చర్ చేస్తాయనేది. في إطار جهودها الرامية إلى تحقيق وزيادة معدلات السلامة والأمان على شبكة الطرق والحد من الحوادث المرورية، تعلن وزارة الداخلية ممثلة في قطاع المرور والعمليات عن البدء في تركيب منظومة كاميرات الرصد الآلي لمخالفات عدم ربط حزام الأمان. واستخدام الهاتف باليد أثناء القيادة ضمن حرص وزارة الداخلية على تطوير أنظمة المرور ومواكبة أحدث التطورات التكنولوجية من خلال توظيف تقنيات الذكاء الاصطناعي والتقنيات الحديثة، بما يلبي ويعزز متطلبات السلامة المرورية بهدف المحافظة على الأرواح والتقليل من الإصابات.
متمنين للجميع السلامة. మీకు క్లియర్ గా చెప్తా చూడండి. ఇప్పుడు సీక్రెట్ కెమెరాలు అనేవి అమరుస్తారు. ప్రతి 10 కిలోమీటర్లకు 15 కిలోమీటర్లకు 20 కిలోమీటర్లకు చిన్న చిన్న కెమెరాలు అనేవి అమరుస్తారు. మనకు స్ట్రైట్ గా ఎక్కడైనా రోడ్డు పైన ఇట్లా స్తంభం వేసన్నా పెట్టింటారు, లేదంటే సైడ్ అయినా ఎక్కడైనా ఇట్లా స్తంభానికి పెట్టుంటారు. పోలీస్ వాళ్ళు ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఫోన్ మాట్లాడకుండా పక్కన పెట్టేస్తారు. పోలీస్ వాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు మీరు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, లేదంటే సీట్ బెల్ట్ తీసేసి డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఇంకెవరు చూస్తున్నారులే మమ్మల్ని అని మీరు అనుకోవచ్చు. ఖచ్చితంగా కెమెరాలు అనేవి మిమ్మల్ని గ్రహిస్తాయి. మీరు సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా, మీరు ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా లేదా అనేది ఆ కెమెరాలు గమనించి మీకు ఫైన్స్ అనేటివి ఆటోమేటిక్గా మీ పైన ఫైన్స్ అనేటివి వచ్చేస్తాయి. ఆ కెమెరాలు అనేవి క్యాప్చర్ చేసేస్తాయి. అంత పవర్ఫుల్ కెమెరాలు అనేటివి అమర్స్తున్నారు కువైట్ లో. చాలా చాలా కఠినంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. కువైట్ లో రోడ్డు ప్రమాదాలు అనేటివి సంవత్సరం పెరిగిపోతూనే ఉన్నాయి, చాలా ఎక్కువ జరుగుతున్నాయి. దీన్ని అరికట్టాలంటే ఇలాంటి రూల్స్ పెడితేనే మనము ఈ రోడ్డు ప్రమాదాల నుంచి మనం అరికట్టచ్చు అని కువైట్ గవర్నమెంట్ గ్రహించి ఇలాంటి చర్యలు అయితే తీసుకోబోతుంది. ఇది ఆల్రెడీగా సౌదీ అరేబియాలో అయితే ఉంది. నేను ఉన్నప్పుడే కొత్తగా అమలైంది. అక్కడక్కడ సిగ్నల్ కాడ కెమెరాలు అనేవి ఉండేటివి. పోల్ ఖచ్చితంగా సీక్రెట్ కెమెరాలు చిన్నవి పెట్టినారు. మనం సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా కానీ ఖచ్చితంగా ఆ కెమెరాలు అనేవి క్యాప్చర్ చేస్తాయి. మీరు ఫోన్ మాట్లాడుతున్నారా, సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అని. ఒకవేళ మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా మీరు ఫోన్ మాట్లాడుతున్నా కానీ ఖచ్చితంగా ఫైన్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ విధంగా కువైట్లో కూడా అమర్స్తున్నారు ఈ కెమెరాలు అనేటివి. ఈ అమర్చిన తర్వాత కంపల్సరీగా ఎవరు కానీ ఫోన్ మాట్లాడకూడదు, ఎవరు కానీ సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేయకూడదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు పైన స్పీడ్ మాక్సిమం స్పీడ్ ఎంత ఉంది దానికంటే ఒక 120 ఉంటుంది అనుకోండి, 110 కంటే ఎక్కువ వెళ్ళకండి. 110, 115 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళొద్దండి. 100 ఉండింది అనుకోండి, 90, 95 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళొద్దండి. మీరు కెమెరా కాడ స్లో చేయడము, కెమెరా దాటుతానే మళ్ళీ స్పీడ్ పెంచడము, ఆ విధంగా చేసినా కానీ ఖచ్చితంగా ఫైన్స్ అనేటివి వస్తాయి. చాలా చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేసుకోవాలి. మనందరం కూడా, డ్రైవర్లు అందరూ కూడా. కొత్త వాళ్ళు అయితే చాలా చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు తెలియదు కాబట్టి, ఇక్కడ మీకు అసలు ఏమీ అవగాహన ఉండదు కాబట్టి మనం కెమెరా కాడ స్పీడ్ వెళ్లకుండా స్లో చేసుకొని కెమెరా దాటుతానే స్పీడ్ వెళ్దాంలే ఏం కాదులే అని మీరు వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళారంటే ఖచ్చితంగా ఫైన్స్ వస్తాయి. మనకి ఇచ్చే 30,000 జీతం కూడా సరిపోదు. మళ్ళీ మనము మన జీతాలు కూడా వీళ్ళు కట్ చేసుకునేస్తారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ జీతాలు కూడా కట్ చేసుకునేస్తారు. మనం ఏం ఇంటికి రూపాయి కూడా పంపించలేం, అప్పులు కూడా తీర్చుకోలేం. చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, మనమేం మన ఇంటికి వెళ్ళడం లేదు. మనం కువైట్లో 2 సంవత్సరాల వరకు ఇక్కడే పని చేయాలి. మనం ఎంత స్లోగా, మనం ఎంత నిదానంగా డ్రైవింగ్ చేసుకుంటే అంత సేఫ్టీగా ఉంటుంది. మనకు కూడా సేఫ్టీ ఉంటుంది, మన కార్లో ఉన్న వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది, మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు. ఓకేనా? ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు అర్థం కాకపోతే ఖచ్చితంగా 1-2 సార్లు వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోని అందరూ లైక్ చేసి షేర్ చేయండి. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.